Your choice, your voice. ఉషోదయ వేళ కుదిరితే కప్పు కాఫీ, చదివితే 4 పేపర్లు, చూస్తే మార్నింగ్ ఎడిషన్. సోమవారం నుంచి 24 గంటల్లో. శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. చేస్తున్న పనులు ఆకస్మికంగా ఆగిపోవడం, మంచి ఉద్యోగం, చక్కని ముఖ సౌందర్యం ఉన్నా పెళ్లి కాకపోవడం, సంసారంలో చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద గొడవలు, ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు వెంటాడుతుండడం, ఇలాంటివన్నీ జాతకరీత్యా జరుగుతుంటాయి. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని గ్రహాలు ఇచ్చే ఫలాలే. ఈ సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ది కోసం ఏం చేయాలి, వీటన్నింటికీ చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచారి డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే పైన డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేయండి. నమస్కారం సార్. గురుగారు, ఈ రోజు ఉన్న దుర్ముహూర్తం, శుభ సమయాలు ఏంటి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీరాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. ఈరోజు శ్రీ నందనామ సంవత్సరం ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు. ఈరోజు మంగళవారం, ఏకాదశి రాత్రి 2:11 వరకు. నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. వర్జ్యం 9:56 నుంచి 11:45 వరకు. అట్లాగే రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. అట్లాగే దుర్ముహూర్తం ఉదయం 8:56 నుంచి 9:41 వరకు. అట్లాగే రాత్రి 10:29 నుంచి 11:14 వరకు. ఇంకా ఈరోజు మీరు నిత్యం ఎదురు చూసేటువంటి శుభ సమయం ఉదయం 9:45 నుంచి 10:15 వరకు. తిరిగి మరలా సాయంత్రం 5:21 నుంచి 6:22 వరకు. ఇటువంటి శుభ సమయంలో మంచి మనస్ఫూర్తిగా దైవ సంకల్పితమైనటువంటి పనులని చేసుకుని ఈ రోజంతా మీరు ప్రశాంతంగా గడపాలని G24 ఆశిస్తోంది. ఈరోజు రమేష్ విజయవాడ నుంచి కాల్ చేశారు. రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు, మీరు పుట్టిన సమయము అలాగే తేదీ చెప్పండి. అయ్యా, నాకు పుట్టినరోజు లేదండి, మా అబ్బాయిది ఉంది. చెప్పండి. మా అబ్బాయిది 23rd April 2001 అండి. 2001. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నాది ఉద్యోగం ఇచ్చా గానీ ఉద్యోగం గురించండి, నా లైఫ్ ఎట్టా ఉంటుందండి. సో రమేష్ గారు నిత్యం అదృష్టం ప్రోగ్రామ్ ని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. కారణం ఏంటంటే మనం డేట్ ఆఫ్ బర్త్ లేని వారిది ఇంట్లో ఉన్నటువంటి పెద్ద సంతానం యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం జరిగింది. రమేష్ గారి యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు గత 6 మాసాల నుంచి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా అరిచేతిలోకి వచ్చి జారిపోయే చందంగా ఉంది. మొట్టమొదట ఒక విధి విధానమైనటువంటి ఆలోచన పటిమన కలిగిన మీకు, సో మీ యొక్క మేధస్సుని ఉపయోగించుకోలేని వాళ్ళు దురదృష్టవంతులు గాని మీరు అదృష్టవంతులే. అవకాశం ఫిబ్రవరి 22వ తారీఖుకి అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 22వ తారీఖు వరకు మీకు అవకాశం ఉన్నంత వరకు మీకు ఒక పుస్తక పేరు చెబుతాను. సకల కార్య సిద్ధి రామాయణం అనే పుస్తకం మీకు విజయవాడలో మార్కెట్లో కానీ లేదా రైల్వే స్టేషన్ దొరుకుతుంది. అందులో పట్టాభిషేక ఘట్టము పారాయణం చేయండి, తద్వారా మీకు ఉద్యోగం వచ్చే ప్రాప్తి అవకాశాలు బలంగా ఉన్నాయండి. మరొక కాలర్ లీలా హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. లీలా గారు చెప్పండి, మీరు పుట్టిన తేదీ సమయము. మా బ్రదర్ గురించి అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి. ఓకే, గురుగారు చెప్తారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అక్టోబర్ 4, 1979. 79లో పుట్టినటువంటి మీ బాబు అక్టోబర్ 4. అమ్మాయ అబ్బాయి? అమ్మ అన్నయ్య, వాళ్ళ అన్నయ్య. సో 79లో పుట్టినటువంటి లీలా గారి యొక్క సోదరుడు యొక్క అదృష్టం సూచినప్పుడు 1 సంవత్సరం 3 మాసాల క్రితం వివాహం జరిగి ఉండాలి. అది జరిగి ఉంటే అది విఫలమై ఉండాలి.
కానీ ప్రయత్నాలు అప్రయత్నంగా జరుగుతున్నప్పటికీ కూడా పూర్తిగా బాధ్యతాయుతమైనటువంటి విధంగా మీరు ప్రయత్నాలు చేయడం లేదు. మీ యొక్క సోదరుడి యొక్క వివాహ ప్రయత్నం చూసినప్పుడు నవంబర్ 11వ తారీఖున వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు నవంబర్ 11వ తారీఖు వరకు కుజ సంబంధమైనటువంటి ప్రతి మంగళవారం నాడు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, అమ్మవారి దర్శనం చేసుకోమనండి. తప్పనిసరిగా నవంబర్ 11వ తారీఖు మిథున లగ్నంలో వివాహం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయండి. మరొకరు శెట్టి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. శెట్టి గారు చెప్పండి మీ పుట్టిన తేదీ సమయము. హలో హలో లైన్ కట్ అయినట్టుంది గురుగారు. ఈ రోజు విశిష్టత ఏంటంటారు? ఈరోజు విశేషమైన రోజు. ఆంజనేయ స్వామి వారికి ఆరాధనకి అత్యంత ఉపయుక్తమైన రోజు. ఈ రోజున ఎవరైతే ఆంజనేయ స్వామికి తమలపాకులతో గాని తెల్ల జిల్లేడి ఆకులతో గాని సింధూరంతో గాని ఎవరైతే స్వామివారికి సేవ చేస్తారో ఈరోజు ఆ సేవ చేసిన వారికి తత్సంబంధమైన ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఈరోజు అన్ని రాసుల వారు కూడా కందులు దానం చేయండి. అట్లాగే ఎర్రని ఒత్తివేసి రాహుకాలంలో దీపారాధన చేయండి. ఈరోజు విశేషించి పారిశ్రామిక రంగం వారికి అనుకూల కాలంగా ఉంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకు ప్రతికూల కాలంగా ఉంటుంది. ఉన్నత అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. క్రయ విక్రయాలు వాయిదా వేసుకోండి. సాధారణమైనటువంటి పనులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా ఈరోజు వైద్యులకి కాస్త గడ్డు కాలంగా ఉంటుంది. ఈ రోజు వృషభ రాశి వారికి మాత్రం ఒకంత ఇబ్బందికర వాతావరణం, ప్రతికూల కాలంగా ఉంటుందని చెప్పవచ్చండి. సో తప్పనిసరిగా వృషభ రాశి వారు ఈరోజు ఆవు పాలతో చంద్రుడికి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరొకరు కృష్ణారెడ్డి లైన్ లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి మీరు పుట్టిన తేదీ సమయము. హలో కృష్ణారెడ్డి గారు నమస్కారం. మా పాపదే నాది లేదండి డేట్ ఆఫ్ బర్త్. చెప్పండి మీ పాప 2002 జూన్ 24 మధ్యాహ్నం 2:20 అండి. మళ్ళీ ఒకసారి చెప్తారా? మా పాపది 2002వ సంవత్సరం జూన్ నెల 24వ తారీఖు మధ్యాహ్నం 2:20 ఎక్కడ పుట్టారండి? ఏ ఊళ్ళో పుట్టారు? తెనాలిలో పుట్టారు. తప్పనిసరిగా కృష్ణారెడ్డి వారి యొక్క పాప జాతకరీత్యా కృష్ణారెడ్డి గారి యొక్క అదృష్టాన్ని మనం పరిశీలించినప్పుడు 3.5 సంవత్సరం నుంచి చదువుకున్న చదువు నిష్ప్రయోజనం అయింది. ఏ పని చేసినా కూడా అనుకూలంగా లేకపోవడం. మొట్టమొదట వలస వచ్చి దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఆదరణ లభించకపోవడం, అట్లాగే ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా న్యాయబద్ధంగా లేకపోవడం, కొద్దిగా మానసిక అశాంతికి గురవుతున్నారు. తప్పనిసరిగా మీకు అవకాశం ఉన్నంత వరకు 7 శనివారాలు బెల్లం దానం చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయండి. మరొకరు రాధిక గారు లైన్ లో ఉన్నారు. రాధిక గారు చెప్పండి మీ పుట్టిన తేదీ సమయము. హలో రాధిక గారు చెప్పండి. గురించి అండి. ఓకే మీ హస్బెండ్ పుట్టిన తేదీ చెప్పండి. చిట్టిబాబు అండి. ఆయనది డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, పెద్ద పాపకి చెప్తానండి. చెప్పమ్మా. 12-10-2002. సో 12-10-2002లో పుట్టినటువంటి రాధిక గారి యొక్క అమ్మాయి చిట్టిబాబు అండి. అంటే మీరు పెద్దమ్మాయి పేరు పెద్దమ్మాయి జాతకాన్ని బట్టి మీ యజమాని చెబుతున్నానమ్మా, జాగ్రత్తగా ఇవ్వనండి. అండి యజమాని గారిది తెలీదండి, అందుకనే పెద్ద పాప చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు అదృష్ట కార్యక్రమంలో మీ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఇంటికి పెద్ద సంతానం జాతకం ద్వారా తండ్రి జాతకం చెప్పడం జరుగుతుంది. అవునండి. అర్థమైందమ్మా నీకు? అవునండి. ఇప్పుడు చెప్పేది వినండి, పరిపూర్ణంగా వినండి. 1 సంవత్సరం 2 మాసాల నుంచి ఆయన ఏ అనుకూల వాతావరణంగా లేదు. రుణ సంబంధ విషయాలు ఎక్కువగా అవుతున్నాయి. ఆరోగ్య సహకారం తక్కువగా ఉంది. మానసిక అశాంతి పడుతున్నారు. ఇంటికి వాయువ్య భాగం నైరుతి 2 పెరిగి ఉన్నాయి. అద్దె ఇల్లు అయితే ఫిబ్రవరి 14వ తారీఖు కల్లా ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళతాం విశేషం. సొంత ఇల్లు అయితే వాస్తు మార్పులు చేసుకోండి. తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గణపతికి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేయండి బుధవారం నాడు. మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందమ్మా. మరో కలర్ వరంగల్ నుంచి కాల్ చేశారు. హలో 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 నమస్కారం అండి. చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. నా పేరు రామకృష్ణ అండి, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. మీరు పుట్టిన తేదీ సమయం చెప్పండి.
1979 జూన్ 30 అండి, సాయంత్రం అండి. టైం కరెక్ట్ ఐడియా లేదండి. జూన్ 30. ఏ స్థలం అండి? స్థలం ఏంటి? వరంగల్ అండి, మరికొండ. 1979 79లో పుట్టినటువంటి రామకృష్ణ గారి యొక్క అదృష్టం వచ్చినప్పుడు అన్ని విధాల అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా తానికి మానసికమైనటువంటి తత్వాన్ని ఆయన స్థిరపత్వం లేకపోతున్నారు. పక్కన తిరిగేటువంటి శత్రువులను గమనించుకోలేకపోతున్నారు. మొట్టమొదట తన ఆలోచన విధానాన్ని పాదరసంలా ఉన్నప్పుడు కూడాను తన ఆలోచన తనకు ఇబ్బందికరంగా మారుతుంది. తన యొక్క భావాలు అర్థం చేసుకునేవారు చాలా తక్కువ ఉంటారు. మీకు అదృష్ట సమయాన్ని ప్రధానంగా చూసినప్పుడు మార్చి 27వ తారీఖు నుంచి 7 సంవత్సరాలు 3 మాసాలు అనుకూలంగా ఉంటుంది. రామకృష్ణ గారు తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు శనివారాలు ఉపవాస దీక్ష ఉండండి. తప్పనిసరిగా మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. నెలకొక్కసారి వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. మరొకళ్ళు సుబ్బారావు కర్నూలు నుంచి కాల్ చేశారు. సుబ్బారావు గారు మేడం చెప్పండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీరు పుట్టిన తేదీ, సమయము, అలాగే ప్లేస్ కూడా చెప్పండి. 1/6/1974 మేడం. 1/6/1974 మేడం. మీరు పుట్టిన ప్లేస్ చెప్పండి. ప్లేస్ వచ్చి సత్యవోలు మేడం. సత్యవనం. సత్యవోలు. ఓకే, సత్యవోలు. సో సుబ్బారావు గారు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 74లో జన్మించున్నారు. వారికి గురు సంబంధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది. గురు ధ్యానం ప్రపద్యామి పుత్రపీడోపశాంతయే అన్న చందంలో సో తన సమస్యకు తానే ఆద్యం పోసుకుని ఏ పని చేయడానికి కూడా ఆసక్తికరమైనటువంటి వాతావరణంగా లేదు. అన్ని ప్రతికూల వాతావరణాలు ఉన్నాయి. మీ ఇంటికి ఆగ్నేయం పెరుగుంది కాబట్టి ఆగ్నేయ వాసు మార్పులు చేసుకోండి, కొద్దిగా మీకు అనుకూల వాతావరణంగానే ఉంటుంది. మీకు దగ్గర ఉన్నటువంటి ఏదైనా నదిలో 7 మంగళవారాలు ఎర్రగుడ్డలో కందులు వేసి మూట కట్టి ఆంజనేయ స్వామి గుడిలో ఆరాధన చేయించి ఆ కందుల మూటని తప్పనిసరిగా నదికి దానం చేసి స్నానం చేయండి, మీకు అనుకూల వాతావరణం ఉంటుందండి. మరో కాలర్ భాగ్యశ్రీ నల్గొండ నుంచి కాల్ చేశారు. హలో భాగ్యశ్రీ గారు చెప్పండి. లైన్ కట్ అయినట్టుంది. ఈ రోజు జన్మించిన వారికి జాతక రీత్యా ఏ విధంగా ఉంటుంది? వారి భవిష్యత్ ఏ విధంగా ఉంటుందంట? ఈ రోజు జన్మించినటువంటి వారికి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి రోజు. ఈ నక్షత్రంలో ఏ పాదన జన్మించినా కూడా ఒకంత దోషం ఉంది, శాంతులు చేయించండి. వీరికి కళలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపార రంగంలో కళాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు, నిర్మాణాత్మకమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. అయితే ఇక్కడ అంతర్గత విషయాలు బయటికి చెప్పని విధంగా ఉంటారు. సాధ్యమైనంత వీరికి కొద్దిగా కృష్ణతత్వం ఎక్కువగా నల్లని రంగులో ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. విశేషించి వీరు సృజనాత్మకత అనేటువంటి దాని మీద, తాంత్రిక విద్యలపైన, అట్లాగే భగవత్ సంబంధ విషయాలపైన ఆసక్తి కలిగి ఉంటారమ్మా. తప్పనిసరిగా ఈ రోజు పుట్టిన వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, అట్లాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వారందరికీ కూడా అదృష్టంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరొకరు యాదగిరి కాల్ చేశారు మెదక్ నుంచి. యాదగిరి గారు చెప్పండి. హలో యాదగిరి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాది ఐడియా లేదు మేడం, మా పెద్ద కొడుకుది డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నా. హలో చెప్పండి, పుట్టిన తేదీ, సమయం చెప్పండి. 10 అక్టోబరు 2002. 2002. ఇది మీ అబ్బాయిదండి? అవును మేడం. స్థలం, పుట్టిన స్థలం చెప్తారా? చేపర్తి మేడం, గజ్వేల్. 10/2002లో పుట్టినటువంటి 2006 సార్. 2006లో పుట్టినటువంటి యాదగిరి గారి యొక్క కుమారుడు యొక్క జాతకరీత్యా యాదగిరి గారి యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు రుణాలు ఎందుకు అవుతున్నాయి అనేటువంటి ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం దొరకట్లేదు. అట్లాగే మొట్టమొదటి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో చిన్న కమిషనర్ ఏజెంట్ గా కనుక పనిచేసినట్టు మీకు అనుకూల వాతావరణంగా ఉంటుంది. ఒకటి మొట్టమొదటి మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకునే వాళ్లే కానీ చివరికి మీకు కష్టం వచ్చినప్పుడు సహాయపడేవారు బంధు మిత్రులు గాని పుత్రులు గాని ఎవరూ మీకు సహాయం చేయట్లేదు. మొట్టమొదట ఇల్లు యొక్క అనుకూల వాతావరణంగా లేదు. మొట్టమొదటి అట్లాగే వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులకు గురవుతున్నాయి. మొట్టమొదటి అనుమానం అనేటువంటి కాపురం జరుగుతుంది కాబట్టి మొట్టమొదటి కొన్ని చంద్రదోషం బాగా కనబడుతుంది మీకు. తప్పనిసరిగా చంద్ర సంబంధమైనటువంటి ప్రతి నవగ్రహాలయంలో చంద్రుడికి శాంతులు చేయించండి. తద్వారా మీకు మానసిక శాంతితో పాటు రుణ సంబంధ విషయాల నుంచి బయటపడతారు. మరొకలా శేషకల్ప సాయి విజయవాడ నుంచి కాల్ చేశారు. హలో చెప్పండి. హలో
నమస్కారం అండి, చెప్పండి. శేషకల్ప సాయి. చెప్పండి శేషకల్ప సాయి గారు. వినిపిస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ 4/9. ఇది ఎవరిదండి, మీదా? నాదేనండి. 4/9/1958. 4/9/1958. పుట్టిన ప్లేస్ అండి? 58. మీరు పుట్టిన ప్లేస్ ఏదండి? నా పుట్టినదేనండి 4/9/1958. స్థలము పుట్టిన స్థలము? పొన్నూరు అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మామూలుగా ఎట్లా ఇప్పుడు ముందు రోజులంతా ఎట్లా ఉంటాయి, ఆర్థిక ఉద్యోగం అది. ఓకే, దయచేసి ప్రేక్షకులు సమయం చాలా తక్కువ ఉన్నది. ఆ తక్కువ సమయాల్లో చెప్పేటువంటి 2 పాయింట్లకు కూడా మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇది అదృష్టం కోసం పరీక్షించుకునే వారికి ప్రశ్నాకాలంగా ఉంటుంది. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి శ్రద్ధ మీ చెవి మీ దగ్గర పెడితే చాలు, మీ అదృష్టం మీ దగ్గరకు వస్తుంది. శేషకల్ప సాయి గారి యొక్క అదృష్ట జీవితం అంటే ఇక్కడ గతంలో వర్తమానంలో జరగాల్సిన నష్టాలన్నీ జరిగిపోయినాయి. భవిష్యత్తులో బాగుండాలంటే వర్తమానాన్ని పాడు చేసుకున్నారు మీరు. తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందుల కంటే ముందు ఆరోగ్య ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి మొట్టమొదట ఆరోగ్యపరమైన ఇబ్బందులపై శ్రద్ధ పెట్టండి. సాధ్యమైనంత వరకు 7 సోమవారాలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయండి, తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు శుభకార్యాల కోసం ముహూర్తాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. మరో కాలర్ లక్ష్మయ్య హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మయ్య గారు చెప్పండి. హలో, ఈరోజు శుభకార్యాల కోసం ముహూర్తాలు ఏ విధంగా ఉన్నాయి గురుగారు? మొట్టమొదటి ఇప్పుడు మూఢాలు నడుస్తున్నాయి కాబట్టి వివాహాది గృహ సంబంధమైన శుభకార్యాలు అనేవి మనకు ప్రస్తుతానికి లేవు. అయితే ఇక్కడ నిత్య సాధారణమైనటువంటి పనులకు ఆటంకపరిచేటువంటి ముహూర్తం అనేది ఏది ఉండదు కాబట్టి ఈరోజు నిత్య కార్యక్రమాలు చేసుకోవచ్చు. అట్లాగే ఏదైనా శుభ సందర్భమైనటువంటి ప్రయత్నాలు కనుక చేయదలుచుకుంటే ఒకంత ఆలోచన విధానం చేయడం కరెక్ట్ తప్ప ఆచరణలో ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా ఈరోజు శుభముహూర్తాలు కానీ అంటే వివాహాది శుభకార్యాలు వేరు, శుభముహూర్తాలు వేరు. సో శుభకార్యాలకు సంబంధించినటువంటి ముహూర్తాలు లేవు. శుభ సమయంలో ఉండేటువంటి ముహూర్తాన్ని మీరు ఉపయోగించుకుని మంచి పనులు చేస్తున్నట్లయితే అవి అమృతమైనటువంటి ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు అండి. మరో కలర్ కనకదుర్గ గారు కాల్ చేశారు విజయవాడ నుంచి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. పుట్టిన తేదీ, సమయము, ప్లేస్ చెప్పండి. 20/11/1994 సంవత్సరం ఉదయం 9:40 విజయవాడలో పుట్టాడండి మా బాబు. ఓకే అండి. కనకదుర్గ గారి యొక్క అబ్బాయి యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు 94లో పుట్టినటువంటి వారి అబ్బాయి యొక్క అదృష్టం, అతను ఐటీ రంగాన్ని వైపు కానీ బీటెక్ వైపు కానీ వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ఎంఎస్సి బయోకెమిస్ట్రీ వైపు కానీ లేకపోతే ఫార్మా వైపు కానీ వెళ్ళినట్లయితే అతని అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఈ రెండూ కాకుండా కనుక బీటెక్ రంగానికి వచ్చినట్లయితే చివరికి మిగిలేది శూన్యం. సాధ్యమైనంత వరకు అతని ఆలోచన విధానాన్ని తగినట్లుగా మీరు మార్పు చేయండి. ఇంకా ఆ స్థాయి కనుక రాకపోతే మొదట్లోనే ఆదిలోనే మీరు అడుగు మార్చండి, తద్వారా అతను అనుకూల వాతావరణం ఉంది. అయితే ప్రస్తుతం అతనికి మానసికమైనటువంటి రుగ్మత ఒకటి కనబడుతుంది. ఏది మాట్లాడలేకపోవడం, తక్కువ మాట్లాడటం, నలుగురిలో కలవకపోవడం. సో ఒంటరితనాన్ని ఆయన కోరుకుంటున్నారు కాబట్టి ఆ ఆలోచన విధానం మార్పించండి. అవకాశం ఉంటే ఆదిత్య హృదయం పారాయణం చేయించండి, అయితే మీరన్నా చేయండి. తప్పనిసరిగా అతనికి అదృష్టం అనుకూలంగా ఉంటుందమ్మా. మరొకరు సీతారత్నం విజయవాడ నుంచి కాల్ చేశారు. హలో. హలో, చెప్పండి సీతారత్నం గారు. మా భర్త కోసం అండి, మా పెద్ద సంతానంది చెప్తున్నాను. మా భర్త కోసం పెద్ద సంతానంది చెప్తున్నాను. 2683 అండి. 26/1983. 9:45 నైట్. 83 ఏమో 93నా? 83 అండి. రైట్, ఓకే అమ్మా. 9:45 రాత్రి. సో పుట్టిన ప్లేస్ చెప్తారా?
పుట్టిన తేదీ ప్లేస్ స్థలం అండి. విశాఖపట్నం. ఓకే. సో మీ బాబు యొక్క జాతక రీత్యా మీ వారికి ఏదో ఒక తెలియనటువంటి భయం ఆవహించింది, అభద్రతా భావం కనబడుతోంది. సాధ్యమైనంత వరకు ఎక్కడ రుణ సంబంధ విషయాల్లో హామీ సంతకాలు పెట్టవద్దు. కోర్టు కేసులు ఎదురుచూచే అవకాశాలు బలంగా ఉన్నాయి. మొట్టమొదట మీ ఇంట్లో వాయువ్య భాగాన్ని తప్పనిసరిగా అర్క గణపతి అంటే తెల్ల జిల్లేడుతో చేసినటువంటి గణపతి బొమ్మని ఆరాధించండి. తప్పనిసరిగా మీకు అదృష్టం అనుకూలంగా. మొట్టమొదటి మీ పూజా మందిరంలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఈ ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సూచన ఏంటంటే కొంతమంది అనేక రకాల యంత్రాలు విగ్రహాలు పూజా మందిరంలో పెడుతుంటారు. యంత్రాలుగా పూజా మందిరంలో యజమాని యొక్క బొటన వేలుకు మించినటువంటి విగ్రహాలు గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో సరైనటువంటి పూజాధికారులు జరగవు కాబట్టి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే యజమాని యొక్క బొటన వేలుకు మించిన విగ్రహాలు పూజా మందిరంలో ఉన్నాయో అవి అన్ని రకాల ఆటంకాలు కలిగిస్తాయి తప్ప అటువంటివి తీసి పక్కన పెట్టండి. తప్పనిసరిగా మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మరో కాలర్ ప్రవీణ్ నల్గొండ నుంచి కాల్ చేశారు. ప్రవీణ్ గారు చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. చెప్పండి. మీరు పుట్టిన తేదీ సమయం చెప్పండి. 1990 మేడం, జూన్ 3 ఆదివారం. ప్లేస్ ఏదండి? చౌటుప్పల్, నల్గొండ జిల్లా మేడం. ఓకే. ప్రవీణ్ గారి యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు మీరు ఫిబ్రవరి 14, 15 తారీఖుల్లో మీరు ముందు పాస్పోర్ట్ అప్లై చేసుకోండి. సాధ్యమైనంత వరకు రాబోయేటువంటి 2014, 15 మధ్య కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే మీకు నిస్సత్తువ నిస్సహాయము రెండు మీకు ఆభరణాలుగా ఉన్నాయంటే ఇక్కడ ఉత్సాహము లేదు, అట్లాగే తగినటువంటి ప్రోత్సాహం లేదు. కాబట్టి మొట్టమొదట ఒక 6 నెలల పాటు బయట ప్రాంతానికి వచ్చి తగినంతటువంటి అనుభవాన్ని పొంది మీరు విద్యారంగంలో కొంత ఉన్నత ప్రమాణం సాధించినట్లయితే 2014 మార్చి తర్వాత దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి 14, 15 తారీఖులో మీరు తప్పనిసరిగా పాస్పోర్ట్ అప్లై చేయండి. మీకు అద్భుతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుందండి. అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఉషోదయ వేళ కుదిరితే కప్పు కాఫీ, చదివితే 4 పేపర్లు, చూస్తే మార్నింగ్ ఎడిషన్. సోమవారం నుంచి 24 గంటల్లో. అతి ముఖ్య సమాచారం వస్తుంది జైపూర్ నుంచి. చిలుకకి వచ్చింది డాండ్రఫ్. ఈ డాండ్రఫ్ ఉన్న చిలుక ఇల్లు ఎక్కడుంది? ఈ చిలుకకి డాండ్రఫ్ ఎక్కడి నుంచి వచ్చిందో రండి అడుగుదాం. చూడు చూడు, పెచ్చులు రాలుతున్నాయి. పెచ్చులు గోడల మీద పెచ్చుల వల్ల చింత పెయింట్ కి ముందు వేయండి బిర్లా వైట్ వాల్ కేర్ పుట్టి. ఇది ఉంచుతుంది గోడల్ని తేమ నుంచి సురక్షితంగా. అంటే పెచ్చులేక మాయం. మహేష్ దెబ్బకు నిలబడలేకపోతున్న రామ్ చరణ్, మాఫియా లీడర్ సహాయం తీసుకుంటున్న తాప్సీ, తెలుగు హీరోలపై మోజుపడుతున్న ఫారెన్ భామలు. ఉదయం 8:30 గంటలకు మూవీ మసాలాలో. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు కపిల్ చిట్ ఫండ్, మీ కలలకు సాకారం. న్యూ TVS Phoenix 125 Ride Premium Class. మరో కాలర్ ఉమా నల్గొండ నుంచి కాల్ చేశారు. ఉమా గారు చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ 3rd June 1991. మా అన్నయ్య వాళ్ళ బాబు మేడం. 3rd June 1991. గురువు గారికి చెప్పండి మేడం. వింటున్నానమ్మా నేను. నమస్కారం గురువు గారు. నమస్కారం, చెప్పండి. హలో చెప్పండి ఉమా గారు చెప్పండి. 3rd June 1991. ఓకే. మా అన్నయ్య వాళ్ళ బాబుది మేడం. బాబు పేరేంటమ్మా? బాబు పేరు ఆదిత్య సార్. గురువు గారు తప్పనిసరిగా 91లో పుట్టినటువంటి ఆదిత్య యొక్క జాతక రీత్యా వారి అదృష్టం ఈ నెల 27వ తారీఖు నుంచి అనుకూల వాతావరణంగా ఉంది. మొట్టమొదట
అతనికి ఉన్నటువంటి ఆలోచన విధానం వల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బందికర వాతావరణంగా ఉన్నది. అతనికి స్నేహితుల యొక్క స్త్రీ సంబంధమైనటువంటి స్నేహితుల మధ్య కొద్దిగా ఇబ్బందికర వాతావరణంగా ఉంది కాబట్టి అతన్ని ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటే ప్రస్తుతానికి అది విషయం బయటకు రావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. సాధ్యమైనందుకు ఓపిక పట్టండి. అవకాశం ఉన్నప్పుడు శుక్రవారం నాడు గోధుమ పిండి రొట్టెలు చేసి అందులో బెల్లం కలిపి మీకు దగ్గరలో ఎవరికైనా దానం చేయండి, లేదా 1-2 కుక్కకి పెట్టండి. తప్పనిసరిగా అతని ఆలోచన విధానం మారుతుంది. మొట్టమొదట అతను ఉద్యోగము కంటే విద్య ఫర్దర్ స్టడీస్ కనుక వెళ్ళినట్టయితే మంచి అదృష్టం ఉంది. ఇక్కడ శుక్ర సంబంధం కొద్దిగా కళత్ర భావం కలిగి ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆ విషయాల నుంచి బయటకు పడే ప్రయత్నం చేయించండి. తప్పనిసరిగా అదృష్టం అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా తండ్రికి మాత్రం ఇతని వల్ల కొద్దిగా ఇబ్బందికర వాతావరణంగా ఉంటుందమ్మా. ఇంకా మరో కాలర్ పార్వతి విశాఖపట్నం నుంచి కాల్ చేశారు. పార్వతి గారు చెప్పండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. హలో హలో పార్వతి గారు చెప్పండి, వినిపిస్తుందా నా వాయిస్? హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. మరో కాలర్ వెంకటేశ్వర్లు వరంగల్ నుంచి కాల్ చేశారు. వెంకటేశ్వర్ గారు మేడం నమస్కారం అండి, చెప్పండి. నాది డేట్ ఆఫ్ బర్త్ 22/6/1972. 1972. ప్లేస్ ఏదండి? వరంగల్ అండి. ఓకే. బర్త్ ప్లేస్ వచ్చేసి వంగర, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ డిస్ట్రిక్ట్. 72లో పుట్టినటువంటి వెంకటేశ్వర్లు గారి యొక్క అదృష్టం పరిశీలించినప్పుడు మొదటి నుంచి కూడా సొంత ఆలోచనలతో సొంత మేధా సంపత్తితో ప్రతి అడుగు ముందుకు వేసి కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి ఒక ఆదర్శ వ్యక్తిగా మనం వెంకటేశ్వర్లు గారిని అభివర్ణించవచ్చు. అంటే ఇక్కడ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి కూడా ఉలి ఆడిన రాయి విగ్రహమై పూజించబడినట్లు బాధల కోర్చుకొనిన వారు చివరికి పూజింపబడుదురు అన్నటువంటి సామెత వెంకటేశ్వర్లు గారి పాలిట అనుకూలంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో తిన్న చేతిని పెట్టిన ఇంటిని లెక్క పెట్టేవాళ్ళు మీ పక్కన 2-3 ఉన్నారు. మొట్టమొదటి వాళ్ళని దూరంగా ఉంచుకోండి. మీకు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం కానీ ఏదైనా వ్యాపార రంగంలో స్థిరపడే అవకాశాలు బలంగా ఉంటాయి. మీరు యాక్చువల్గా ప్రభుత్వ రంగ ఉద్యోగంలో కనుక ఉండేనట్లయితే ఈ రోజు మంచి ఉన్నత స్థాయిలో ఉండేవారు. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగం కంటే వ్యాపార రంగంలో మీరు మేధా సంపత్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీకు మంచి అదృష్ట సమయం ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుందండి. మరో కాలర్ భాగ్యలక్ష్మి కర్నూలు నుంచి కాల్ చేశారు. హలో భాగ్యలక్ష్మి గారు. సో ఈ రోజు ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంటుందంటారు గురుగారు? ఈ రోజు పారిశ్రామిక రంగం వారికి ఒకంత అనుకూలంగా ఉంటుంది. అట్లాగే సాధ్యమైనంత వరకు చలనచిత్రాల విషయంలో కొన్ని వివాదాస్పద వాక్యాలు రాజకీయ నాయకులకి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొద్దిగా వైద్యులకు మాత్రం ఒకంత గడ్డు కాలంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజున సాధారణమైనటువంటి ప్రతి రంగం వారు కూడా యథావిధిగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. నూతన కార్యరంగాలు చేసేప్పుడైతే ఒకంత ఆలోచించాలి కాబట్టి ఈ రోజు కొద్దిగా పారిశ్రామిక రంగం వారికి ధన నష్టం జరిగే అవకాశాలు, అలాగే షేర్స్ అండ్ బ్రోకరేజ్ స్టాక్ ఎక్స్చేంజ్ కొద్ది నష్టాలు చూసే అవకాశాలు బలంగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రోజు క్రయ విక్రయాలని ఒకంత ఊరటగా ఆలోచించి పని చేయడం విశేషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. నమస్కారం.